ప్రభునందు ప్రియులారా, అబ్రహాముని గురించి బైబిల్ గ్రంథంలో అనేక సంగతులు వ్రాయబడ్డాయి. విశ్వాస వీరుడని, దేవుని కొరకు త్యాగబుద్ధి కలిగిన వాడని, దేవుణ్ణి చాలా ఎక్కువగా ప్రేమించినటువంటి భక్త శ్రేష్ఠుడని అనేక సంగతులు అబ్రహాముని గురించి వ్రాయబడ్డాయి. ఆ మాటలన్నిటిలో ఓ ప్రత్యేకమైన మాట ఈరోజు మీకు మూలవాక్యంగా చదివి వినిపించాం. దేవుని స్నేహితుడను పేరు కూడా అతనికి కలదు అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవునికి స్నేహితుడను పేరు కూడా అతనికి కలిగెను అనే మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. అబ్రహాము ఎవరికి స్నేహితుడు అని చెప్పి రాయబడింది? దేవునికి స్నేహితుడు అని రాయబడింది. లోకంలో మనకు కూడా చాలా స్నేహాలు ఉంటాయి. ఎవరితో మనం ఎక్కువగా సహవాసం చేస్తామో వారితో మనకు స్నేహం ఏర్పడినట్లు. ఉదాహరణకి, లోకంలో మనం చదువుకుంటున్నప్పుడు మనకెంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి తల్లిదండ్రులతో మనం గడిపే సమయం కంటే కూడా క్లాస్ రూమ్లో మన తోటి పిల్లలతో లేకపోతే మన తోటి స్టూడెంట్స్తో మనం గడిపే సమయం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులతో గడిపేది తక్కువ, పక్కన పిల్లలతో గడిపేది ఎక్కువ. చిన్నప్పుడు బడి ఉంటే బడికి పోతాం, బడి లేకపోతే ఫ్రెండ్స్తోనే పిల్లలతోనే ఆటలాడుతూ తిరుగుతాం. పెద్ద అయిన తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా క్లాస్ రూమ్లో ఎక్కువ సమయం గడుపుతాం, కొన్ని గంటలు. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బయటకు వచ్చి కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో ఎక్కువ గడపడానికి ఇష్టపడతాం. లోకంలో మనం నమ్ముతున్నటువంటి ఈ స్నేహాలు నిజంగా చెప్పుకోదగ్గవేనా, హర్షించదగ్గవేనా అంటే 100 జతల స్నేహితులలో ఏ 10 మందో కొంచెం నమ్మకంగా కనపడతారు, కానీ దాదాపు 90 జతలు అంటే 90 జతల స్నేహితులు వాళ్ళ స్నేహాలు తేడాగానే ఉంటాయి. మనం న్యూస్లో చూస్తాం, చాలా నమ్మకంగా తీసుకెళ్ళి హత్యలు చేసిన స్నేహితులు లేకపోలేదు. కలిసి తాగుదాం దారా, పార్టీ చేసుకుందాం రారా అని చెప్పని తీసుకెళ్ళి తాగి వాడిని పొడిచి చంపినటువంటి విషయాలు ఎన్నో మనం విన్నాం. పొడిచి చంపటమో, లేకపోతే ఆ తాగిన సీసానే పగలగొట్టి పొడవటము, రకరకాలుగా. స్నేహితులని నమ్మి వెళితే, తోటి సహవాసులని నమ్మి వెళితే ప్రాణాలే పోగొట్టుకున్న పరిస్థితి కొందరిదైతే, ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి వ్యాపారం చేస్తున్నాం అని చెప్పని స్టార్టింగ్లో హడావుడిగా చెప్పుకొని నమ్మకమైన స్నేహితుడని నమ్మితే వాడు నన్ను నిలువునా ముంచాడు, ఏం స్నేహాలో ఏమో అని చెప్పని వ్యాపారంలో నష్టపోయి స్నేహితుల ద్వారా నయవంచనకు గురైన స్నేహితులు మరికొంతమంది. అవునా? స్నేహితుడు అని చెప్పని ఇంటికి రానిస్తే వాడు నా చెల్లినే ఆకర్షించాడు. ఈ రకంగా లోకంలో స్నేహం పేరుతో వంచనకు గురైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్నేహితుడు మంచోడు, నమ్మకస్తుడని నా రహస్యం వాడికి చెబితే వాడు ఊరు మొత్తానికి చెప్పాడు అని చెప్పని బాధపడేవాళ్ళు ఉన్నారు. స్నేహితుడని అప్పిస్తే మొత్తం ఎగ్గొట్టాడు. అదేంటంటే ఫ్రెండ్షిప్కి విలువ లేదా, మన ఫ్రెండ్స్ కదరా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని రిటర్న్ క్లాస్ బీగుతున్నాడు వాడు నాకు. ఇక డబ్బులు వస్తాయన్న నమ్మకమే లేదు. అలాగని వాడు ఏమన్నా బాధల్లో ఉన్నాడు అంటే లేదు, వాడు అన్నీ కొనుక్కుంటున్నాడు, నాకు మాత్రం అన్యాయం చేశాడని చెప్పని బాధపడే ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే స్నేహితుడు కదా అని చెప్పని మధ్యలో అడ్డం ఉండి డబ్బులు ఇప్పిస్తే నమ్మకంగా డబ్బులు తీసుకొని, అరే నువ్వు నాకెంతో మేలు చేసావురా అని చెప్పని మాట్లాడి తర్వాత డబ్బులు ఎగ్గొట్టి నా చేత కట్టించున్నాడు వాడని చెప్పని బాధపడేవాళ్ళు లేకపోలేదు. అవునా? స్నేహితురాలని చెప్పని ఎంతో ఆప్యాయంగా మా ఇంటికి ఆమె రానివ్వటం మొదలు పెడితే నా భర్తని ఆకర్షించి ఆమెతో సంబంధం ఏర్పరచుకుంది అని ఏడ్చే ఆడవాళ్ళు లేకపోలేదు. ఎంతమంది ఒప్పుకుంటారు ఇది వాస్తవమే అన్నాళ్ళు? అలాగని మరి స్నేహం లేకుండా ఉండగలమా? ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండగలమా? ప్రతి మనిషికి హృదయంలో ఒక ఆశ ఏంటంటే
నన్నుగా ప్రేమించేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, నా సాధక బాధల్లో పాలుపంపులు పొందేవాళ్ళు, అలాగే నేను మనసు విప్పి మాట్లాడుకోవటానికి అనువైన వ్యక్తులు. కొన్ని సంగతులు తల్లిదండ్రికి కూడా చెప్పుకోలేరు కొంతమంది, కానీ స్నేహితులుగా ఉన్నవారికి పూర్తిగా చెప్పేస్తారు. కొన్ని బలహీనతలు ఉంటాయి, అవి రహస్యంగా ఉంటాయి. బలహీనతలు పెద్దవాళ్ళు కూడా చెప్పుకోలేరు. అలాంటివి కూడా స్నేహితునికో స్నేహితురాలిగా చెప్తే వాళ్ళు ఏదన్నా పరిష్కారం చెప్తారేమో అని ఓపెన్ అవుతారు. ఇట్లాగా అందరూ కూడా సహవాసాన్నే ఇష్టపడతారు. కారణం, మనిషి సంఘజీవి, మనిషి ఒంటరిగా బ్రతకలేడు. కొంతమంది 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటారు. ఎవరన్నా ఆశీర్వదించేటప్పుడు 70 ఏళ్లతో వర్ధిల్లు అని అంటే గతుక్కుమంటారు. ఇదేంట్రా 70 ఏళ్ళు అన్నాడు, 100 అనకుండా అని అనుకుంటారు. అవునా కదా? ఇక 1000 ఏళ్ళు వర్ధిల్లు అంటే ఇంకా సంబరపడతారు. అమ్మ బాబు, ఏకంగా 1000 ఏళ్ళు బతకమని దీవించేశాడని. నేను ఒక మాట చెప్తాను, 70 ఏళ్ల ప్రాయము వచ్చేసరికి నిన్ను గుర్తించేవాళ్ళు, నిన్ను పలకరించేవాళ్ళు మొత్తం దాదాపు కొంచెం ముందు వెనక అందరూ జాతహే, అందరూ పోతారు. ఇక 70 దాటిన కాడ నుంచి కొత్త తరం లైన్లోకి వస్తుంది. నీకు 70, నీ పిల్లలు కూడా దగ్గరగా వాళ్ళకు ఒక 50 ఏళ్ళు అట్లా వచ్చేస్తాయి. కాబట్టి ఇక ఆ పిల్లల తరం లైన్లోకి వస్తుంది. నీ పిల్లల్నే పట్టించుకోవటం అంతంత మాత్రం అయితే, నిన్ను పట్టించుకోవటం ఇంకా దారుణం. పట్టించుకోరు. కర్మగాలి 100 బతికావనుకో, కర్మగాలి 100 బతికావనుకో, ఇంకా అసలు పట్టించుకునే వాళ్ళు ఎవరు, పలకరించే వాళ్ళు ఎవరు? నీతో జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్ళు, నీ స్నేహితులు, శ్రేయోభిలాషులు, నీ బంధువులు, నీ సమకాలీనులు మొత్తం పోతారు. నీ కర్మగాలను 100 బతికితే వాళ్ళంతా వెళ్ళిపోతారు. చివరికి నిన్ను పలకరించే దిక్కుండదు. చావలేక, చావు రాక, వీళ్ళు పట్టించుకోక ఆ జీవితం ఎంత దారుణంగా ఉంటుందంటే అదొక దుర్భరం. ఎంతమంది ఒప్పుకుంటారు దానికి? తప్పనిసరిగా ఒప్పుకుంటారు. ఇప్పుడు 100 దాకా అవసరంలా, 70, 60కే వదిలేస్తున్నారు ఎవరు పట్టించుకోకుండా. కొంతమంది మనసులో అనుకుంటారు, మంచి వాళ్ళు చేస్తున్నారు, ఈ ముసలోడు చావట్లేదేందో అని. మంచి వాళ్ళు చేస్తున్నారు, ఈ ముసలి చావట్లేదేందని తిట్టుకునేవాళ్ళు భారం అయితే అట్లా అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి మనల్ని గుర్తించేవాళ్ళు, మనల్ని పలకరించేవాళ్ళు, మనకంటూ ఆదరణ కలిగించే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అని వాళ్ళు తేడా అని తెలిసినా కూడా వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళు మనల్ని మోసగిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళతోనే స్నేహం చేయడానికి, ఎవరో కూడా మరి పలకరించేవాళ్ళు కావాలి కదా. సరేగా మోసమో దుర్మార్గం ఏదో జావుని ఏదో పలకరించే దిక్కు అయితే ఉంది కదా అని అంతవరకు తృప్తి చెందే పరిస్థితి ఈరోజు మనుషులకు ఉంది. స్నేహాలను నమ్మితేనేమో మోసానికి గురవుతున్నాం. అలాగని చెప్పని స్నేహం లేకుండా బతుకుదామంటే బతకలేం. అసలు మోసగించని స్నేహితుడు, మరచిపోని స్నేహితుడు, మన గురించే ఆలోచించేవాడు, అన్ని విషయాల్లో నమ్మకమైన వాడు, ఎప్పుడు మన గురించే తలపోసేవాడు, ఎప్పుడు మనల్ని ఆదరించేవాడు ఆయన మంచి స్నేహితుడు మనకి దొరకాలి అంటే ముందు మన దగ్గర ఆ కొలత లేదు. మన దగ్గరే అది లేనప్పుడు ఎదుటోడి దగ్గర మనం ఎలా ఆశిస్తామండి? ఎదుటోడి దగ్గర నుంచి ఒక కొలత ఆశించేటప్పుడు ఫస్ట్ మనం అలా ఉన్నామో లేదో ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం మన దగ్గర ఉంది. రైట్. ఇప్పుడు భక్తులంతా కూడా ఏం చేశారంటే ఇదే వెతికారు. మనుషులలో నేను అనుకున్న కొలతలతో మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అని వెతికితే ఎవ్వరూ కనపడలేదు, కనబడరు కూడా. ఎందుకు శాలేమన్నా నువ్వు ఉన్నావుగా, నీతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు మంచి స్నేహితుడివేగా అంటే పొర్రాపాటును కూడా అలా అనుకోవద్దు. అరే నేను నా గురించి ఆలోచించుకోవడానికే తీరిక లేదు, నీ గురించి ఆడ ఆలోచించేది నేను? అది అసంభవం. కానీ మనలో ఈ ఆకలి అయితే పోటల్లా. ఏ ఆకలి? ఈ స్నేహం కావాలి, మంచి స్నేహం కావాలి, మంచి స్నేహితుడు కావాలి అనే ఈ మంచి స్నేహితురాలు, ఆడవాళ్ళైతే మంచి స్నేహితురాలు కావాలి, పురుషులైతే మంచి స్నేహితుడు కావాలి అని చెప్పని ఈ ఆకలి ఉందే, ఇదైతే పోటల్లా. అందరికీ ఇదే ఉంది. అంటే నిన్నుగా ప్రేమించే వ్యక్తులు కావాలి. అరే రే మన ఏడుపే కదా, ఆ లోకంలో అందరి ఏడుపు ఇదేనా? సినిమా వాళ్ళ ఏడుపు కూడా అదేనా? అదే సార్, అందరి ఏడుపు అదే. మరి అందరిలో ఆకలి అయితే ఉంది, కానీ
ఆ ఆకలి తీరే మార్గం దొరకట్లేదు. ఎట్లా అసలు ఇంతకీ ఈ ఆకలి మనకి ఎట్లా వచ్చింది అంటే నేను చెప్పనా, దేవుడే పెట్టాడు. ఈ ఆకలి అసలు ఈ లక్షణం, ఈ ఫీలింగ్స్, ఈ భావోద్రేకాలు ఎలా కలుగుతున్నాయి మనకంటే దేవుడే మనలో అవి ఉంచాడు. ఎందుకు ఉంచాడో తెలుసా? ఆ ఆకలి, ఆ తపన అనేది మనలో లేకపోతే అసలు ఏ స్నేహాన్ని మనం కోరుకోం. అయితే ఎందుకు పెట్టాడు ఈ ఉద్రేకాన్ని, ఈ భావోద్రేకాన్ని అంటే మనం ఆయనతో స్నేహం చేయాలని పెట్టాడు. మనం ఎవరితో స్నేహం చేయాలని ఇవన్నీ మనలో పోసాడో ఆ ఒక్కడిని వదిలేసి ఇక మిగిలిన వాళ్ళందరి దగ్గర దేవులాడుతున్నాం. అరే నీ ఆకలి బాగానే ఉంది, వెతుకుతున్నావు, మరి ఏదన్నా సరిపోయిన సహవాసం ఏదన్నా దొరికిందంటారా నీకని అడుగుతాడు. చివరికి వాళ్ళ చేతుల్లో మోసపోయి వీళ్ళ చేతుల్లో వంచనకు గురై అటు కొట్టబడి ఇటు కొట్టబడి చివరికి ఒంటరిగా నిలబడి ఇక ఏడుస్తా మొత్తుకుంటా, ఎవ్వరూ నాకు సహాయకులు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నా కోసం ఆలోచించే వాళ్ళు లేరు, నన్నుగా ప్రేమించే వాళ్ళు లేరు, ఇక నేను చస్తా అని చావును వెతుకుతూ ఉంటారు. ఎవరు లేకపోతే బతకలేవంటే ఎవరు లేకుండా ఎట్ట బతుకుతాంరా అంటారు. ఆ తరుణంలో చాలామందిని దేవుడు దర్శించాడు. పిచ్చి మొహమా, భయపడవాకు, లోకంలో ఎవ్వరూ నిన్ను పట్టించుకోలేదు, అర్థం చేసుకోలేదు, ప్రేమించలేదు, అది లేదని వెతికి వెతికి విసిగిపోయి చివరికి బ్రతుకే చేదనుకున్నావు కదా, ఏం కాదు, నీకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎవరో కాదు, నేనే. నేను మాత్రం వంచన చేయను, నేను మోసగించను, నేను హ్యాండ్ ఇవ్వను, నేను ఇంకో రకంగా చేయను. నీవు పుట్టింది మొదలు నువ్వు ఊపిరిపోయినా ఆ తర్వాత కూడా నేను నిన్ను విడవను. చాలామంది ప్రార్థనలు చేస్తారు, దేవునితో అనుబంధం కలిగి ఉంటారు. వాళ్ళ ప్రార్థనలు లేక దేవునితో వాళ్ళ అనుబంధాలు ఎలా ఉంటాయి అంటే, మొట్టమొదటిది కొంతమంది పెట్టుబడి అనుబంధం కలిగిన వాళ్ళు ఉంటారు అన్నాడు. పెట్టుబడిదారులు దేవునితో సాంగత్యం చేసేటప్పుడు, దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు, దేవుణ్ణి అడిగేటప్పుడు కొంతమంది ఫస్ట్ రకం పెట్టుబడిదారులు. వీళ్ళు దేవుని దగ్గరకు వస్తారు, మోకాళ్ళ మీదకి వస్తారు, ప్రార్థన చేస్తారు. ఏమనో తెలుసా, దేవా నాకు కొన్ని అవసరతలు ఉన్నాయి, కొన్ని వచ్చేవి ఉన్నాయి, నువ్వు కానీ దయచేసి సహాయం చేయగలిగితే ఆ వచ్చే దానిలో నీకు కూడా కొంత భాగాన్ని ఇస్తా. ఒక ప్లాట్ అమ్మాలనుకుంటున్నాం దేవా, దయచేసి కనికరించు ప్రభువా అని కాసేపు ఏడ్చి మొత్తుకొని ఆ ప్లాట్ కానీ నీ కృపతో నువ్వు కానీ దాన్ని నేను అనుకున్న రేటుకి అమ్మే పని అయితే ప్రభువా నీకు నేను ఇంత ఇస్తా. అలాగే ఈ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రభువా, ఇది కానీ నాకు వచ్చే పని అయితే నీ చిత్తమై ప్రభువా నీకు స్తోత్రం, హల్లెలూయా. ఇక నాకు ఉద్యోగం వచ్చిందంటే ఇక నెల నెల దశమ భాగం ఖచ్చితంగా నీకే, పో పండుగ చేసుకో. ఏంటివి? పెట్టుబడులు. దేవుని దగ్గరకు వచ్చి ఈ పెట్టుబడులు పెడతా ఉంటారు కొంతమంది. మరి ఏదన్నా చూసుకో, మరి నీకు అవకాశం ఇస్తున్నాను నేను, మరి నువ్వేమన్నా నాకు లైన్ చేయగలిగితే నీకు నేను ఇంత అని చెప్పని కమిషన్స్ అన్నమాట. ఇది ఒక టైపు బంధం. కొంతమంది మైండ్ అలా ఉంటుంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. సరే వదిలేద్దాం. ఇక రెండో రకం కొంతమంది మైండ్ ఎలా ఉంటుందంటే కంప్లైంట్లు అన్నమాట. విజ్ఞాపనలో అందులో కంప్లైంట్లు. వీళ్ళ పని ఏంటంటే వచ్చి మోకాళ్ళుని వీళ్ళు కూడా హల్లెలూయా స్తోత్రం అని చెప్పని ప్రార్థన మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉండేది ఏంటంటే విజ్ఞాపనల్లో విమర్శలు ఉంటాయి. ప్రభువా నన్ను ఇంత నిందించారు ప్రభువా, ఇంత దారుణంగా మాట్లాడారు ప్రభువా, నేనేం చేశాను ప్రభువా, అక్కడ పోతే అక్కడ అలా అన్నారు, ఇక్కడ పోతే ఇక్కడ ఎలా అన్నారు, నన్ను అందరూ ఒంటరిని చేశారు ప్రభువా అని చెప్పని ఇక వాళ్ళు తేడా వీళ్ళు తేడా అని చెప్పగానే కంప్లైంట్లు నోటీసులు పంపిస్తూ ఉంటారు దేవుడికి. ఇది ఒక టైపు బంధం అన్నమాట దేవునితో. వీళ్ళు కూడా ప్రార్థనలో మోకాళ్ళలోని మొరపెడుతుంటారు. ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్లన్నా పంపిస్తుంటారు, లేదా దేవుని మీదన్నా కంప్లైంట్లు రాస్తుంటారు. మరచిపోయావా, ఎందుకు ఇలా చేశావు, అది ఇదని చెప్పని.
ఇది విజ్ఞాపన పేరుతో కంప్లైంట్లు అన్నమాట దేవుడికి. కొన్ని ఇందులోని రిక్వెస్ట్లు కూడా ఉంటాయి. రెండో రకం ఇది. ఇక మూడో రకం వర్కర్ అనుబంధం. వర్కర్ అనుబంధం అంటే ఏంటంటే, దేవుని దగ్గర మోకాళ్ళు ఉంటారు. దేవా నేనేం చేయాలో చెప్పు, ఇదిగో ఇంతవరకు చెప్పావు, ఇది చేశా, స్తోత్రం, ఇంకేం చేయాలో చెప్పు, అది చేయాలా ఇది చేయాలా అని చెప్పని అంతా దేవుని దగ్గర నుంచి అడిగి తెలుసుకొని వెళ్ళి దేవుని పని కానీ లేకపోతే దేవుడు చెప్పిన ఇతర విషయాలు కానీ ఏవైనా నేనేం చేయాలో చెప్పని అన్ని దేవుని దగ్గర అడిగి పొందుకొని చేసేటువంటి బంధం మరొకటి ఉంది మనుషుల్లోనే. ఇలాంతా భక్తుల్లోనే. ఫస్ట్ బ్యాచ్ ఎవరు? కమిషన్, నాకు చేయి నీకు చేస్తా, ఒకటి. రెండు కంప్లైంట్లు. మూడు వర్కర్లు అన్నమాట. దేవుడు చెప్పింది చేశాను, అదిగో చెప్పావుగా చేశాను, ఇదిగో మళ్ళీ రిపోర్టు, నువ్వు చెప్పినవన్నీ నెరవేర్చాను ప్రభా, నీకు స్తోత్రం. ఇక అంతకుమించి ఎక్కువ లోతుకు వెళ్ళరు. కాసేపు స్తుతించటం, చెప్పినవి చేశాను ప్రభా అని దేవుని మయంపరుచుకోవటం, ఏమన్నా అడగాల్సి ఉంటే అడగటం, వదిలేయటం. ఇవి మూడు రకాల అనుభవాలు. నాలుగో రకం ఉన్నారు వీళ్ళు, యంత్రాలు. యంత్రాలు యంత్రాలు అంటే తెలుసా మీకు? ప్లేయర్ సీడీ ఉంది, అదొక యంత్రం. ఈ సీడీలో ఒక పాటను రికార్డ్ చేసి పెడితే మనం ఎప్పుడు పెట్టినా అదే వస్తూ ఉంటుంది. ఇది నాలుగో టైప్ అన్నమాట, యంత్రాలు అన్నమాట. వీళ్ళు దేవుని దగ్గరకు పోయినప్పుడు ఫస్ట్ అన్న ఏం చెప్పాడు? కాసేపు స్తుతించమన్నాడు. దేవా లైన్లో ఉండు, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది ఒక విచిత్రమైందన్నమాట, ఇది సూపర్, ఎక్కువ శాతం ఇదే అని చెప్పని మొత్తం రికార్డ్ అంతా వినిపిస్తూ ఉంటారు. అయిపోయిందా? తర్వాత ప్రభా మనోళ్ళు పాపపు ఒప్పుకోలు, దేవా పాపిని, నా పాపాలు క్షమించు, ఇంటి వాళ్ళ పాపాలు క్షమించు, సంఘం పాపాలు క్షమించు, దేశంలో పాపాలు క్షమించు. అయిపోయింది, రాసుకున్నావా? ఓకే. తర్వాత కృతజ్ఞతాస్తుతులు, చెప్పు, స్తోత్రం, అదిగో అన్నం ఇచ్చావు స్తోత్రం, వస్త్రం ఇచ్చావు స్తోత్రం, రక్షణ ఇచ్చావు స్తోత్రం, ఆత్మను రక్షించావు స్తోత్రం, రాసుకున్నావా? ఎంత ఇదేంటంటే యాంత్రికంగా ఉండేటువంటి బంధం అన్నమాట. ఇది యంత్రం అని చెప్పొచ్చు. వీళ్ళు స్తోత్రాలు యాంత్రికంగానే ఉంటాయి, ప్రార్థన యాంత్రికంగానే ఉంటుంది. ఇకంతా కూడా అంతే. ఏదైతే ఇక్కడ నేను చెప్తానో చక్కగా దేవుని ముందు కూర్చొని అప్పచెబుతారు పాఠం. ఇక వేరే ఫీలింగ్స్ ఏముండవు. ఇప్పుడు ఈ నాలుగు రకాలకి వేరే ఫీలింగ్స్ ఏముండవు. ఫస్ట్ది ఏంటి? ఏంది మరి, ఏమన్నా చూస్తావా? చూసుకో మరి, ఏమన్నా నువ్వు లైన్ చేయగలిగితే నేను నీకు మామూలుగా ఉండదు, ఒకటి. రెండోది వాళ్ళ సంగతి ఏంది, వీళ్ళ సంగతి ఏంది, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, మరి నా సంగతి ఏంది, ఏంది. రెండు. మూడు, చెప్పినవన్నీ చేశానయ్యా, ఇంకేం చేయాలా చూడు మరి నా సంగతి. మూడు. నాలుగు యంత్రాలు. ఇక పోయి ఇక అంత నోట్సు పాఠం అప్పచెప్పినట్టే. ఈ నాలుగు రకాలు దేవుడు కోరుకోవటం లేదు. అదేందన్నా నువ్వే చెప్పావుగా ప్రార్థన చేయమనంటే ఓకే చెయ్యాలి, కానీ వీటన్నిటికంటే మించినది ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసా? అదే ఇందాక నేను చెప్పింది అబ్రహాం దగ్గర, స్నేహం. నువ్వు ఈ చెప్పినటువంటి 4 పద్ధతుల్లో దేవునితో సంబంధం ఏర్పరచుకోవటం కాదు, కానీ దేవునితో మొట్టమొదట నువ్వు ఏర్పరచుకోవలసిన అసలు సిసలైన అనుబంధం స్నేహ సంబంధం. ఏ సంబంధం? స్నేహ సంబంధం. దేవుడు కోరుకున్నది కూడా అదే. దేవుడు తనతో సహవాసము కొరకు మనల్ని నిర్మించుకున్నాడు, తనతో కలిసి జీవించడానికి. ఏమండి, మనం చేసే పనులు కానీ, మనం చేసే ప్రార్థనలు కానీ, మనం చేసే ఇతర కార్యక్రమాలు కానీ, మనం చెల్లించే ఆరాధనలు కానీ రోబోట్లతో చేయించుకోలేడా? ఒకసారి చెప్పండి నాకు. ఒక రోబోట్ని తయారు చేసి, ఇప్పుడు మనుషులే దాని చేత ఎన్నో పనులు చేయించుకుంటున్నప్పుడు, రోబోట్లను తయారు చేసి దేవుడు ఆయన కావాలి అనుకున్నవన్నీ చేయించుకోలేడా? కానీ దేవుడు మనల్ని రోబోట్లలాగా చేయలా, మనల్ని స్వతంత్ర వ్యక్తులుగా చేశాడు. తన పోలికలో, తన స్వరూపమందు, తన ఉన్న రీతిని మనల్ని నిర్మించాడు. ఎందుకో తెలుసా? రోబోట్ మనతో ఫ్రెండ్షిప్కి పనికిరాదు. తెలుసా మీకు? రోబోట్
లేకపోతే రోబో మనతో ఫ్రెండ్షిప్కి పనికిరాదు. ఎందుకంటే దానికి స్వేచ్ఛ లేదు, దానిలో భావోద్రేకాల పరంపర లేదు. కానీ మనకు స్వేచ్ఛ ఉంది, మనలో భావోద్రేకాల సంపద ఉంది. మన స్వతంత్ర జీవులం, మనం ఏ నిర్ణయమైనా చేసే హక్కు అధికారం మనకుంది. బాయ్ విను జాగ్రత్తగా. ఎలా అవకాశం వచ్చింది, ఇలా ఎలా అయ్యామంటే దేవుడే అలా మనల్ని నిర్మించాడు స్వేచ్ఛాపరులుగా. అర్థమైందా? ఎందుకు అలాగా అంటే ఒక రోబోట్, ఒక యంత్రంలాగా మనం ఆయన్ని సేవించడం కాదు, కానీ ఒక మంచి స్నేహితుని వల్లే మనం ఆయనతో వ్యవహరించాలని ఆయన కోరుకున్నాడు. ఏదెను తోటలో ఆదాము హవ్వల్ని నిర్మించినప్పుడు ప్రతి రోజు చల్లటి వేళ ఆయన ఒక సామాన్యుడిలాగా వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఆ మహిమా స్వరూపి సామాన్యుడిలాగా వచ్చాడు కాబట్టే ఆదామా నీవెక్కడా అన్నాడు. అదే సర్వజ్ఞుడిలాగా దేవుళ్లాగా ఆయన ఆ ఆదాము దగ్గరకు వచ్చినట్లయితే నువ్వెక్కడా అని అడిగే అవకాశమే లేదు. ఎందుకో తెలుసా? ఆదాము ఎక్కడ ఉన్నాడో తెలుసు, సమస్తం తెలుసు. కానీ ఎలా వచ్చాడు? ఒక ఫ్రెండ్ లాగా ఆదాము స్థాయికి తన మహిమను తగ్గించుకొని, ఆదామా ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ? దేవుడు మానవుడి కోసం ఆ స్థితికి తన్ను తాను తగ్గించుకొని ఎందుకోసం వచ్చాడో తెలుసా? కేవలం స్నేహం కోసమే. ఎందుకోసం? కేవలం స్నేహం కోసమే వచ్చాడు ఆయన. ఆయన కొన్ని సంవత్సరాలు వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ స్నేహంలో, వాళ్ళ ప్రేమలో నమ్మకత్వాన్ని పరీక్షించుట కొరకు మరొక కొత్త స్నేహితుడిని ఎంటర్ చేశాడు తోటలోకి. ఆ కొత్త స్నేహితుడు సర్పంలోకి ప్రవేశించి పాత స్నేహితుని మీద తప్పుడు విషయాలు చెప్పినందున, పాత స్నేహితుని మీద తప్పుడు సంగతులు చెప్పినందున, కొత్త స్నేహితుని మాటలు వీళ్ళకి ఇంపైనందున పాత స్నేహితుని మీరి పాపాన్ని మూటగట్టుకున్నారు. పాత స్నేహితుని తృణీకరించి, పాత స్నేహితుని ప్రేమను అనుమానించి. ఎవరు పాత స్నేహితుడు? దేవుడు. కొత్త స్నేహితుడు ఎవరో? సర్పములో ప్రవేశించిన సైతాను. ఏ స్నేహాన్ని కోరి, ఏ సహవాసాన్ని కోరి మనల్ని నిర్మించుకున్నాడో ఆ సహవాసమే దూరం అయిపోయింది. మధ్యలో ఎవరు ఎంటర్ అయినందున? సర్పం ఎంటర్ అయినందున. ఓకే, ఒకప్పుడు ఎంతో అనుబంధంగా అన్యోన్యంగా ఉన్నటువంటి దేవుడు మానవుడు ఇద్దరి మధ్య ఆ పాపం అనేది ప్రవేశించింది. ఆ పాపం అనేది ప్రవేశించక మునుపు మానవుడు భూమి మీద ఉన్న పరలోక ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రవేశించి దేవునికి దూరస్తుడైపోయాడో ఇక భూమి మీద శాపం అనుభవించటం మొదలు పెట్టాడు. 2019 సంవత్సరాల క్రితం దేవుడే వేరైపోయిన తన స్నేహితుని మళ్ళా తనతో సమాధాన పరుచుకోవాలని ఈ ఆకారం, గణిత శాస్త్రంలో ఈ ఆకారాన్ని ఏమంటారండి? ఏమంటారు దీన్ని? ప్లస్. ప్లస్ అంటే తెలుగులో కూడిక, కలుపుట. దేవుడు మానవుడు మధ్య వచ్చిన ఆ ఎడబాటు ఏది ప్రవేశించింది? పాపం. ఆ పాపాన్ని ఆయన స్వీకరించి ఆ పాపానికి సిలువ మీద ప్రాయశ్చిత్తం చేసి పాపాన్ని నిర్మూలించి ఈ ప్లస్ ఆకారం విడిపోయిన దైవ మానవ సంబంధాన్ని తిరిగి ఐక్యపరిచినటువంటి వ్యక్తిగా యేసు కనబడుతున్నాడు. తెగిపోయిన దైవ మానవ సంబంధాన్ని తిరిగి కలిపిన మహనీయుడు ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ఎక్కడ వేలాడాడు? భూమి మీదనా, ఆకాశంలోనా? కాదు, భూమి ఆకాశాల మధ్య. ఆయన కాళ్ళు భూమి మీద లేవు, ఆయన తల ఆకాశంలో లేదు, ఆకాశం క్రింద భూమి పైన ఆ మధ్యలో ఆయన వేలాడాడు. ఎందుకో తెలుసా? పైనున్న దేవుణ్ణి భూమి మీద ఉన్న మానవుణ్ణి ఐక్యపరచడం కోసం ఆయన భూమి ఆకాశముల మధ్య వేలాడాడు. యేసు సిలువ
ఎందుకోసము అంటే తెగిపోయిన దైవ మానవ స్నేహాన్ని పునరుద్ధరించడానికి అని రాసుకో. సిలువెందుకు అంటే అందుకే. అసలు మానవుణ్ణి దేవుడు ఎందుకు చేశాడు అంటే స్నేహం కోసమే అని రాసుకో. తనను ప్రేమించి తనను గుర్తించే తన వంటి ఒక సంపూర్ణమైన వ్యక్తి అవసరం దేవునికి, అందుకే మనల్ని చేశాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ ఒక్కడిని వదిలిపెట్టి అంతటితో స్నేహం చేస్తాం. ఎవరు ఆశపడి తన స్నేహం కోసం మనల్ని చేసుకున్నాడో ఆ ఒక్కడిని వదిలిపెట్టేసి ఇక అన్నీ చేస్తాం. ఓకే, అసలు మనల్ని సృష్టించిందే సహవాసం కోసం, అంటే కలిసి ఆయనతో జీవించటం కోసం. సిలువలో ప్రాణం పెట్టింది ఎందుకు? సహవాసం కోసం. తర్వాత ఆదామును ముందు, తర్వాత హవ్వను చేశాడు. అదెందుకు? వాళ్ళు కళ్ళు తెరిచినప్పుడు ఫస్ట్ నన్నే చూడాలి. ఎందుకంటే నేనే వారికి కనబడాలి, నాతోనే వారు ఉండాలి. ఎందుకంటే అది నాకు ఆనందం, వాళ్ళకు కూడా క్షేమం. ఇవన్నీ ఆశలు మనసులో పెట్టుకొని దేవుడు మనల్ని అలా రూపుదిద్దితే మనం ఇలా తయారయ్యాం. ఓకే, సరే, అయిపోయింది. ఇప్పుడు ఏం ఆశిస్తున్నాడు దేవుడు టోటల్గా చెప్పండి. అబ్బా యంత్రాలలాగా బతకమని చెబుతున్నాడా? మరి ఏం ఆశిస్తున్నాడు దేవుడు? ఒక యాంత్రిక ప్రేమనా, లేకపోతే ఒక పెట్టుబడి వ్యవహారాన్నా, లేకపోతే కంప్లైంట్లనా, లేకపోతే ఒక వర్కర్ లాగా, రోబోలాగా చెప్పింది చేసే పరికరాలలాగనా? నో 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 నో. దేవుడు స్నేహితులుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. హనోకు దేవునితో ఫ్రెండ్షిప్ చేశాడు, నోవహు దేవునితో స్నేహం చేశాడు. అబ్రహాముని గురించి అయితే స్పష్టంగా 2 చోట్ల చెప్పాడు. యెషయా గ్రంథము ఎంత బాగా, అసలు ఆ టైటిల్ కంటే గొప్ప టైటిల్ లేదనిపిస్తుంది నాకు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం మీరు కానీ చూడగలిగితే అందులో ఎలాగుంది చూడండి. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అద్దుగద్దుగద్దుగు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. బాబా ఎంత ఆకర్షించాడు దేవుణ్ణి. దేవుడు ఏది అనుకున్నాడో అది అబ్రహాం దగ్గర దొరికింది. అబ్రహాం ఎప్పుడు కూడా ఒక యంత్రంలాగా దేవునితో వ్యవహరించలేదు. అబ్రహాము లైఫ్ని మీరు కానీ పరిశీలిస్తే ఎక్కడ కూడా అబ్రహాము ఒక యంత్రములాగా దేవునితో వ్యవహరించినట్టు మనకి కనబడదు. మరి ఎలా కనపడిద్ది అంటే ఓ మంచి స్నేహితుడిలాగా అబ్రహాము దేవునితో వ్యవహరించినట్టు మనకి ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు మనం దేవునికి ఇందాక చెప్పినట్టు యంత్రాల్లాగా వ్యవహారం చేద్దామా, లేకపోతే స్నేహితులం అవుదామా? అసలు దేవుడు ఏం కోరుతున్నాడు? పెద్దగా చెప్పండి. రైట్, మనం దేవునికి స్నేహితులంగా వ్యవహరిస్తే మనకు అనుకూరేటువంటి ప్రయోజనాలు ఏంటి చూద్దాం. మొట్టమొదటిది, దేవునికి మనం స్నేహితులమైతే, ఆయన మనకు స్నేహితుడైతే ఆయనకి మనకు మధ్య చనువు ఏర్పడిద్ది. ఏం ఏర్పడిద్ది? చనువు ఏర్పడిద్ది. ఎంత చనువు అంటే చాలా ఫ్రీ వస్తుంది. ఇక భక్తి నీకు భారం అనిపించదు. భక్తి ఎప్పుడు భారం అయిద్దో తెలుసా? భక్తి యాంత్రికంగా మారినప్పుడు పెద్ద హింసలాగా ఉంటుంది. భక్తి అనేది ఇష్టంతో జరిగినప్పుడు అది ఎంతో అద్భుతంగా, ఆహ్లాదంగా, ఆనందదాయకంగా, ఇంకంతకంటే మరొక ఆనందకరమైనది ఏది లేదు అన్నంతగా మారిపోయింది. ఎప్పుడు భక్తి యాంత్రికమైనప్పుడా, లేకపోతే భక్తి ఇష్టంతో జరిగినప్పుడా? రైట్. దేవుడు ఎప్పుడు కూడా యాంత్రికంగా చేసే భక్తిని ఇష్టపడడండి. ఇప్పుడు మిమ్మల్ని ఆరాధన చేయమని పైకి లేపి నిలబెడతాను. మనం ఏమైనా కానీ దేవుణ్ణి బలంగా ఆరాధించాలి అని చెప్పని అందరూ పైకి లేచి నిలబడండి అని చెప్పి లేపి నిలబెట్టాను. నేను ఒక అరగంట నిలబెట్టాను అనుకో, మీరంతా 5 నిమిషాలు నిలబడేదానికే కాళ్ళు లాగుతున్నాయని చెప్పని అటు ఇటు చూసి కూర్చునే రకాలు. అట్లేం కాదు, ఎవరో ఉంటే కొంతమంది ఉంటారు కానీ మేము నిలబడతాం గంట సేపు అయినా అంటే ఓకే గంట. నేను 3 గంటలు నిలబెడితే
స్టార్టింగ్లో నిలబెట్టిన ఆ కాసేపు మాత్రం హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అని చెప్పానంట. 5 నిమిషాల్లోనే ఆనందంగా ఆరాధిస్తారు. 10 నిమిషాలు అయింది, ఆరాధన కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు కొంచెం అన్న ఆత్మచేత నింపబడ్డట్టున్నాడు, స్పెషల్గా ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ తిప్పలు పడ్డాడు, ఓకే కానీ స్తోత్రం అని ఆనందపడతారు. సరే అన్నం మంచిగా ఆరాధన చేస్తున్నాడుగా, మనం ఎందుకు మళ్ళీ ఈ అవకాశం పోకూడదు, ఆరాధిద్దాం అని ఆరాధిస్తారు. 10 నిమిషాలు దాటి 20 నిమిషాలు పోయిందనుకో, ఇక హల్లెలూయా స్తోత్రం, ఏంటి ప్రభు వీడికి ఏమైంది ఈరోజు, వీడు ఈరోజు 2 ఆశీర్వాదం 2 అభిషేకం కాదు ప్రభు, 2 తినొచ్చినట్టున్నాడు నాయన, మమ్మల్ని ఉపవాసాలతో సావగొడుతున్నాడు, వీడు మాత్రం 2 తినొచ్చి హల్లెలూయా అంటున్నాడు. మాకేమో ఇక్కడ కాళ్ళు లాగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. నేను చెప్పనా, అరగంట అయ్యేసరికి ఒక్కళ్ళు కూడా నిలబడి ఉండకూడదని నా నమ్మకం. ఇంకా చెప్పాలంటే అసలు పరిచారకులే పరిగెత్తుకుంటూ వస్తారు, మన తమ్ముళ్ళే వస్తారు, వచ్చి అన్నా ఏందన్నా, ఏం తమ్ముడు అన్నాను అనుకో, అరగంట అయిందన్న, తప్పు నాయన ఆరాధించండి, మా కాళ్ళు కూడా పనిచేయట్లేదు. అవునా కాదా? అయినా సరే ఆరాధించాల్సిందే అంటే ఏమన్నా మీకు హ్యాపీ ఉంటుందా? నెత్తి కొట్టుకొని కర్మగాలి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, మీరు వాళ్ళని తెచ్చారనుకో, వాళ్ళు ఉండరు. రే ఈడెవడో పిచ్చోళ్ళలాగున్నాడు, ఈడి దగ్గర తెచ్చావేందిరా నన్ను, ఆ పిచ్చోడితో నువ్వే తిప్పలు పడు, నేను వెళ్ళిపోతున్నా అని వాడి జంపు. అంటే నువ్వు ఏది చేసినా నిండు మనసుతో హృదయపూర్వకంగా సంతృప్తికరంగా ఆయన్ని సేవించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. బలవంతము చేత దేనిని దేవుడు ఆశించడు. బాగా వినాలి. ఇప్పుడు దేవునితో మనకి స్నేహ సంబంధం ఏర్పడినప్పుడు, ఆయనతో మనం ఫ్రెండ్షిప్ని ఏర్పరచుకున్నప్పుడు, దేవునితో సహవాసం చేయడానికి మనం ఇష్టపడినప్పుడు మనకి దేవునితో చనువు ఏర్పడుతుంది, స్వతంత్రం ఏర్పడుతుంది. ఇక ఆయనతో మన వ్యవహారం ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండదు. ఎట్లా చెప్తా, చనువు ఏర్పడు. ఇప్పుడు మీరు నా దగ్గరికి రావాలంటే కొంచెం భయపడతారు. ఏదైనా స్వతంత్రంగా నన్ను ఒక జోక్ చేయాలన్నా, నాతో ఫ్రీగా మాట్లాడాలన్నా, ఏదన్నా నన్ను అడగాలన్నా కొంచెం మీకు ఇబ్బంది. అదే నాకు మంచి ప్రాణ స్నేహితుడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, మంచి ఫ్రెండు, నీలాగా వాడు భయపడతాడా? వాడు ఒకవేళ మారు మనసు లేనోడైతే నన్ను అరే అని కూడా పిలవచ్చు. మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎవడు రైడు శాలేమన్న అరే అంటున్నాడు అంటే పక్కనోడు చెబుతాడు, ఆ చిన్ననాటి స్నేహితుడు అంటే, ఎంత స్నేహితుడు అయితే మాత్రం అరే ఇందిరా సాగుని పట్టుకుని ఎవడు రైడు ఆఫ్ మైండ్ వాడు అనుకుంటూ ఉంటాను. అవునా కదా? నాకేం ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే వాడు నేను 1000 సార్లు అరే అనుకున్నాం. అవునా? ఒకవేళ నేను వాడిని అరే అనకుండా బాగున్నావా ఏం సంగతి అన్నాను అనుకో, ఇక వాడికి బ్రేకులు పడిపోతాయి. ఈడేందరూ అయ్యా దగ్గరకు వచ్చాడు అరే పోయి. నా స్నేహితుల్లో కొంతమంది పక్కకెళ్ళి చెప్పిన మాట ఏంటో తెలుసా, వాడితో మాట్లాడాలంటే భయంగా ఉందిరా అన్నారు. ఎందుకంటే వాడేమో దేవుడు భక్తుడయ్యాడు, మనం పొరపాటున అరే అంటే వాడికే ఫీలింగ్ ఉండదు, పక్కనోడు ఎవడు తిట్టుకుంటాడనే భయంగా ఉందిరా. మనం కూడా వాడి దగ్గరికి వెళ్ళి అరే గిరే తురే అనకుండా మర్యాదగా మాట్లాడి అన్నీ ఆలోచించుకొని మాట్లాడాల్సి వస్తుంది అని ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాస్తవంగా పర్సనల్గా ఉంటే అరే ఒరే అనుకోవడానికి అవకాశం ఉంటుంది, చనువు ఉంటుంది. ఇక వాడు ఏమాత్రం అనుమానించడో, నా భుజం మీద చేయటానికి అనుమానించడో, నన్ను దగ్గరకు లాక్కోవడానికి అనుమానించడో, నాతో నా ప్రక్కలో చక్కలిగిలి పెట్టడానికి వాడు ఆలోచించడో. అవునా? నా మెడని పెనవేసుకోవడానికి వాడు ఆలోచించడు, నన్ను హత్తుకోవటానికి వాడు ఆలోచించడు. కానీ మిగిలిన వాళ్ళందరికీ భయం. మీరు వచ్చి నా భుజం మీద చేయగలరా? వేస్తారా? వేయొచ్చు కానీ బ్రదర్ కొంచెం పొడుగున్నావు, అదే వచ్చిన సమస్య అని చెప్పి. దేవుని విజయ్ట్రా వేస్తావా? చెయ్యి వేస్తావా? వెయ్యి వేయగలరా? ఎందుకని?
భయం, గౌరవంతో కూడిన భయం. అమ్మో పెద్దవాడు, అమ్మో ఏమన్నా ఉందా అని. అదే నా ఫ్రెండ్ అయితే ఏ రారా చూశారు కానీ ఒక మాట చూద్దు, నువ్వు వీళ్ళందరికీ నువ్వు అయితే అయ్యావు కానీ నువ్వు నాకు మాత్రం ఫ్రెండ్ అని అట్లా అనొద్దు అని వాడు ఫీలింగ్. అవునా కదా? స్నేహితునికి ఉన్న సంబంధం వేరు. స్నేహితుని దగ్గర చనువు ఉంటుంది. అవునా? ఇప్పుడు దేవుడితో అబ్రహాం వ్యవహరించిన తీరు చూడండి మీరు. ఎంత చనువో, ఎంత స్వతంత్రమో. సొదొమ గొమొర్రాలను తగలబెడటానికి నేను పోతున్నా. అబ్రహామా, ఈ ఫ్రెండ్షిప్లో చనువు మొదటి సంగతి అయితే, రెండవది దాపరికాలు ఉండవు. అబ్రహాము నా స్నేహితుడు, నేను చేయబోవునది అబ్రహామునకు దాచదనా అన్నాడు. చూడు, ఆదికాండం 18వ అధ్యాయంలోకి రా. ఆదికాండం 18వ అధ్యాయం, అక్కడ అంటాడు, నేను చేయబోవునది అబ్రహామునకు దాచదనా. 17వ వచనం, 18వ వచనం, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచదనా. అది చాలక్క నాకు, నేను చేయబోవునది అబ్రహామునకు దాచదనా అన్నాడు. అంటే అర్థం ఏమిటి? నా ఫ్రెండ్, నేను చెప్పకుండా చేస్తే ఫీల్ అవుతాడు, ఇబ్బంది పడతాడు. నాకు చెప్పలేదు నువ్వు మన ఫ్రెండ్స్ అంటావు, నువ్వేమో అన్ని ముసుగులో చేస్తుంటావు, నాకేం చెప్పు, ఇది పద్ధతి కాదు అంటాడేమో. నేను నీతో సహవాసములో ఉన్నప్పుడు, నీతో నేను స్నేహము కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎందుకయ్యా నాకు దాచిపెట్టావు అని అడుగుతాడు. ఫ్రెండ్షిప్లో దాపరికాలు లేవు. యేసు ప్రభువే అన్నాడు, నేను అన్నీ మీకు చెప్పేశాను కనుక, మీకు ఏది దాచలేదు కనుక ఇక నుంచి మీరు నాకు ఫ్రెండ్స్ అన్నాడు. ఎక్కడన్నాడు? రండి, యోహాను సువార్త 15వ అధ్యాయానికి రండి. నేనేమైనా దాచిపెడితే మీరు నాకు ఫ్రెండ్స్ కాదు, దాచిపెట్టక అన్నీ చెప్పాను కాబట్టి మీరు నా స్నేహితులు అన్నాడు. యోహాను సువార్త 14వ వచనం అంటే చదవండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల తర్వాత చదువు. మీరు నా స్నేహితుల యందురు. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక. దాసుడు తన యజమానుడు చేయునది ఎరుగడు, కానీ మీకు అన్ని చెప్పేశా, ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి. అది లెక్క, నేను అన్ని మీకు చెప్పేశా కాబట్టి ఇక మీరు దాసులు కాదు, మీరు నా ఫ్రెండ్స్. బాబా ఎంత మంచి మనసు ఏసయ్యా నీది. నువ్వెక్కడా, మేమెక్కడా? ఆకాశ మహాకాశాలు సృష్టించిన నువ్వెక్కడా? మట్టి పురుగులమైన మేమెక్కడా? మాతో స్నేహమా ప్రభు? మాతో సహవాసమా? నిజమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. దేవుని దగ్గర మనకి స్నేహము ద్వారా చనువు ఏర్పడుతుంది. మనకి చనువు ఉంటే ఆయనతో సహవాసం మనకి కష్టం కాదు. చనువు లేకపోతే ఒక దాసత్వం లాగుంటుంది. దాసుడు ఎప్పుడు యజమానుడు కిందనే ఉండాలనుకోడు, తన స్వతంత్రత కోరుకుంటాడు. దేవుడు కూడా మనల్ని ఎప్పుడు దాసులుగా నా కిందే నగ్గిపోండి, నేను చెప్పిందే వినండి రోబోల్లాగా అనడు. మన అభిప్రాయాలకి, మన ఆలోచనలకి విలువనిస్తాడు. ఆ స్వేచ్ఛ ఉంది మనకి. అబ్రహాం, నేను ఒకటి చేయబోతున్నాను, నీకు తెలుసా అన్నాడు. చెప్పయ్యా, ఏం చేయబోతున్నావు ఏంటి అన్నాడు. సొదొమ గొమొర్రాలని తగలబెట్టబోతున్నా అన్నాడు. ఏంటి? సొదొమ, గొమొర్రా, ఆద్మా, జెబోయిము, బెలా, సోయరు, వీటిని తగలబెట్టబోతున్నాను అన్నాడు. ఎందుకయ్యా? అరే అసలు ఒక్కడన్నా నీతిమంతుడేడు అబ్రహాం, అంతా చెడిపోయారు. ఎంత విచ్చలవిడితనం అయిపోయిందంటే అసలు దాన్ని గూర్చిన మొర్ర గొప్పగా నా దగ్గరకు వస్తుంది, ఇక నేను నాశనం చేయాలి అన్నాడు. అబ్రహాం గతుక్కుమన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అక్కడ, అబ్బాయి ఫ్యామిలీ ఉంది అక్కడ. వెంటనే ఆలోచించాడు, ఏంటి నాశనం చేస్తాను అంటున్నాడు,
ఇప్పుడు ఎట్లా అడ్డం పెట్టాలా, ఏం చేయాలా అని చెప్పని ఆలోచించుకొని, మీరు చూడండి ఎంత తెలివిగా మాట్లాడతాడో. సర్వలోకమునకు న్యాయము తీర్చువాడు అన్యాయం చేస్తాడా, న్యాయం తప్పుతాడా అన్నాడు. ఏం అబ్రహాం ఏం మాట్లాడుతున్నావు అన్నాడు ఆయన. పాపులతో పాటు నీతిమంతుల్ని కూడా నాశనము చేయటం నీకు దూరమగునుగాక అన్నాడు. నీకుందా ఆ దమ్ము? దేవునితో అట్ట మాట్లాడే దమ్ము ఉందా నీకు? దేవునితో అంత చనువుగా, అంత స్వతంత్రంగా, అంత దగ్గరగా మాట్లాడే దమ్ము మనకుందా? అరే ఎంత ఫ్రీ అండి! పాపులతో పాటు నీతిమంతుల్ని కూడా నాశనము చేయటం నీకు దూరం అవును గాక అన్నాడు. వాస్తవంగా దేవుడు ఏమనాలా? పళ్ళు రాలిపోతాయి, నకరాలు చేస్తున్నావా, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు, దేవునితో అని తెలియదా, నేను అట్లా చేసేటోళ్ళ కనపడుతున్నానా అని క్లాసులు ఇవ్వాలి కదా. పొర్రపాటును కూడా దేవుడు ఆ మాట అనలా. తెలుసు ఆయన ఏమంటాడో తెలుసు అబ్రహాం. అందుకే నవ్వుకొని, ఏమంటున్నావు అబ్రహాం అన్నాడు. ఏమనేది ఉంది అసలు, అక్కడ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంటావు, ఏమో 50 మంది ఉన్నారేమో అన్నాడు. ఒక 50 మంది ఉన్నారేమో. వెళ్ళాడు మా వాడు, చెకప్ చేయడానికి వెళ్ళారు, నాలో ఒక భాగం వెళ్ళింది. సరే అబ్రహాం, నువ్వు చెప్పినట్టు అక్కడ నాకు 50 మంది నీతిమంతులు కనబడితే ఆ 50 మంది నీతిమంతుల నిమిత్తం నేను దాన్ని క్షమిస్తానన్నాడు. ఏంద్రా 50 అనేసాను, 50 మంది ఉంటారా? మావాడు, భార్య, పిల్లలు, ఏమో. తర్వాత ఏమన్నాడండి? ఒక 5గురు తక్కువ ఉంటారేమో అన్నాడు. 18:28 ఆది కాండం. 50 మంది నీతిమంతులు నాకు కనిపించిన ఎడలా, 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5గురు తక్కువైతే 5గురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. ఇక చెప్తున్నాడు, ఇక ఒక 5గురు తక్కువ కనపడతారేమో అంటే, సరేపో 45 మంది అన్నాగా వదిలేస్తా పో అన్నాడు. ఆగలా, చదువు. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన తగ్గాడు. ఆ 40 మందిని బట్టి నాశనము చేయకయుందునని 40 మంది నిమిత్తం వదిలేస్తా పో అన్నాడు. అతడు, ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో. ఈసారి 10 తగ్గాడు. కాస్త లైన్ గానే ఉందని 10 తగ్గాడు. ఏమండి, 40 నుంచి ఒకేసారి, ఫస్ట్ ఏమో 5 తగ్గాడు, ఇప్పుడు 40 నుంచి ఒకసారి 30 మందికి వచ్చాడు. సరే వస్తే వచ్చాడు, ఆయన ఏం కోప్పట్టలా. చూడండి ఆయన స్పందన ఎలా ఉందో. ఇప్పుడు మన దేవుడి స్పందన చూడాలి. ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల. ఏం అబ్రహాం 10 మందిని తగ్గించావుగా, సరే పో 30 మంది కనపడ్డా వదిలిపెడతా పో అన్నాడు. అందుకతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని. అయ్యా నువ్వు గొప్పవాడివి, అసలు నీతో మాట్లాడడానికి ఇంత సాహసం నాకు లేదు, అయినా తెగిస్తున్నా, ఏం అనుకోవద్దు. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అని అన్నప్పుడు ఇంకో 10 తగ్గాడు, మళ్ళీ 20 మందికి వచ్చాడు. అంటే చివరికి లోతు దగ్గరికి తేవటానికి. అర్థమైంది ఎవరి దగ్గరికి తేవటానికి? ఎంత చనువు! ఈ భక్తుడు ఎక్కడా, ఆ ప్రభువు ఎక్కడా? ఇతడు చెబితే ఆయన దిగొస్తున్నాడు చూడండి. నేను చెప్పిందే శాసనం అనట్లా ఆ మహారాజు. అది ఆయన గొప్పతనం, అది ఆయన వ్యక్తిత్వ సౌందర్యం, అది నా యేసు ఔన్నత్యం. నా తండ్రి ఔన్నత్యం అది. ఆయన తగ్గించుకుంటాడు, ఎంతకైనా తగ్గించుకుంటాడు. ఎంత చనువో మనకు ఆయన దగ్గర, ఎంత స్వాతంత్ర్యం ఉందో ఆయన దగ్గర మనకి. చివరికి 10 మందికి వస్తాడు చూడండి, చదువు. ఆయన 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు, ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. అయ్యా నువ్వేమనుకోపోతే, కోపపడపోతే ఇంకొకసారి అడుగుతాను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందున నేను. అక్కడ అంటే అబ్రహాం ఫీలింగ్ ఏంటంటే, మా ఓడిపోయి ఇన్ని రోజులైంది కదా, మా ఓడి ఎఫెక్ట్ కనీసం 10 మంది మీద పడకుండా ఉంటుందంటావా? మా ఓడు ఒక 10 మందినైనా మంచిగా మార్చి ఉంటాడులే, వాళ్ళు చెడిపోయిన వాళ్ళైనా
మావాడు మార్చుంటాళ్లే అనుకున్నాడు. మావాడి కుటుంబమే చెడిపోయిందని తెలియదు. మనోడు పోయి వాళ్ళని మార్చడం కాదు, మనోడి ఫ్యామిలీని వాళ్ళు మార్చారు. కొంతమంది ఏమి కాన్ఫిడెన్సో, బ్రదర్ నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు బ్రదర్, వాళ్ళ ఎఫెక్ట్ నీ మీద పడిద్దండి. ఎవరు నేనా? అసలు పొరపాటును కూడా బల్లేవాడివే. మనం ఏందంటే ఏంది అంతవరకే. అబ్బే అసలు మామూలుగానా, సమస్య లేదు, ఎంతవరకు ఉండాలో అంతవరకే అంటాడు స్టార్టింగ్ స్టేజ్లో. లేదు బ్రదరు, నువ్వు ఎంత నిగ్రహం కలిగిన వాడు అయినా తాగుబోతు వాళ్ళతో చతురు కాదు, వాళ్ళు ఎలాంటి వాడిని కూడా లైన్ చేస్తారు, నా మాటిని వద్దంటే ఎవరు భలేవాళ్ళగా ఉన్నాను, అసలు మనకు అసలు అది అసలు మాట్లాడే పని లేదంటాడు. అప్పటికే సగం లైన్ అయి ఉంటాడు, అప్పటికే కాటు పడిద్దాడి మీద. చివరికి చెడిపోయి కనబడతాడు. బ్రదర్ నేను ముందే చెప్పా వద్దు వద్దు అని చెప్పారంటే వెంటబడి పీడించారు బ్రదర్. నాకు కూడా తాగాలని లేదు బ్రదర్, బలవంతాన తాగించారు. నిజమేనా? అది నిజమేనా? బలవంతాన తాగిస్తాడు ఎవడన్నా? గొంతులో పోస్తాడు కానీ గుట్టకేపిస్తాడా? చెప్పండి. గొంతులో పోసినా మనం గుట్టకేస్తేనేగా లోపల పోయేది. ఒట్టిదే బలవంతం తాగిచ్చింది లేదు, ఏమి లేదు. బలవంతాన మనస్సాక్షిని దంపుకొని మనోడే తాగాడు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి నీ స్నేహాలు ఎవరితో ఏర్పరచుకున్నావో జాగ్రత్త చేసుకో. సేవకులానే ఉంటారు కొంతమంది. లెగిస్తే ఫోన్ 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 ఫోన్, 10 మందిగా టీమ్గా కూర్చోవటం, 4-5గురుగా టీమ్గా కూర్చోవటం, ఆ ఫోన్ ఓపెన్ చేసుకోవటం, ఆ చెత్త చూసిందే చూసి ఆ ఫేస్బుక్ అని ఏంది, ఇప్పుడేంది ఇంకోటి వచ్చింది, ఏంది టిక్ టాకా, ఇప్పుడు ఈ పిచ్చి ఎక్కువైంది. దానిలో వీడియో పెడదామని మన రైలు మీద నుంచి వేలాడబడ్డాడు ఒకడు, కొట్టింది స్తంభం, అంతే అయిపోయింది, పోస్ట్ మార్టం కూడా అయిపోయినట్టుంది. ఇట్లాంటివన్నీ చూసుకుంటా, అందులో వాడు ఏదన్నా హాస్యం చేస్తే నవ్వుకుంటా, లేకపోతే ఏదన్నా చూపిస్తే చూసుకుంటా. ఈరోజు కొంతమంది సేవకుల పరిస్థితి ఎక్కువగా ఈ పిచ్చి అయిపోయింది. సెల్ ఫోన్ వాడొద్దని నేను చెప్పట్లా, సెల్ ఫోన్ యూజ్ చేయి, ఎంతవరకు అంతవరకే నియంత్రణ ఉండాలి. కానీ దైవ సేవలోకి వచ్చి కూడా నలుగురుగా కూర్చున్నప్పుడు కాస్త ఆత్మ మంట కలిగిన వాడు పోయి ఆళ్ళలో కూర్చుంటే చిన్నగా ఈడికి కూడా ఒక మొబైల్ వస్తుంది, స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇక ఒక 4-5 రోజులు స్నేహం చేస్తే చాలా 6వ రోజు నుంచి ఈడు కూడా కూర్చుంటాడు. వదిలేయ్, అలాంటి వ్యక్తుల సమూహంలో నువ్వు కూర్చుంటే నువ్వు చల్లారిపోతావు. నీలో కాస్తో కూస్తో రగిలిన ఆత్మీయ మంట నాశనమైంది. నువ్వు ఆత్మల్ని సంపాదించడం అనే భారమే నీలో చల్లారిపోయింది. వాళ్ళని ఆవరించినటువంటి ఆ చెత్తంతా నిన్ను పట్టుకుంటుంది. చివరికి నువ్వు కూడా వాళ్ళతో ఎండిపోయిన చెట్టులాగా మారిపోతావు. నిన్ను చూసి వాళ్ళు సిగ్గు తెచ్చుకొని వాళ్ళ బ్రతుకులు దిద్దుకొనున్నట్లుగా నీ జీవితాన్ని మార్చుకోవటం నేర్చుకోవాలి మనం. సేవకుడా, నువ్వు ఎవరి స్నేహంలో ఉన్నావో జాగ్రత్త. వాళ్ళు ఎండిపోయి ఉన్నారా, మండుతున్నారా? మంట కలిగిన భక్తుల మధ్యలో ఉంటే మండుతావు, ఎండిన చెట్ల దగ్గర ఉంటే ఎండిపోతావు. జాగ్రత్త పడు. స్నేహం అయితే అవసరం, కానీ ఎవరి సాంగత్యం చేస్తున్నావో జాగ్రత్త పడకపోతే దేవుని ప్రణాళిక నీ వల్ల నెరవేరదు. ఇది జాగ్రత్త పడాలని సేవకులు కూడా హెచ్చరికిస్తున్నా. లోతు కుటుంబము, లోతు మొత్తం వెళ్ళి ఆ సొదొమ గొమొర్రాలో వ్యక్తుల్ని కొంతమందినైనా మార్చుంటారులే అనుకున్నాడు అబ్రాం. వీళ్ళు మారవటం కాదు, లోతమ్మనే లోతు పిల్లల్ని వాళ్ళు లైన్ చేశారు. ఆ దరిద్రం అంతా వీళ్ళకెక్కింది, వీళ్ళ ప్రభావం వాళ్ళకెక్కలా. ఎందుకో తెలుసా? వాళ్ళు అందులో బాగా పండిపోయి ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే సహవాస విషయాల్లో జాగరూకులై ఉండాలన్న సంగతి గురించి. దేవునితో స్నేహం చేసిన అబ్రహాముకి ఎంత చనువు, ఎంత తేలిగ్గా, ఎంత స్వతంత్రంగా దేవునితో మాట్లాడగలిగాడు, ఎంత ఫ్రీగా ఉన్నాడో చూడండి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. దేవుడు అనగానే నువ్వు భయపడి అదురుకొని వణుక్కొని చచ్చిపోయేటట్టు ఉండమని చెప్పట్లా ఆయన. మా నాయన దగ్గర నాకు ఎంత స్వతంత్రం ఉందో దేవుని దగ్గర కూడా నేను అంతే స్వతంత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అరే మీ నాయన దగ్గర నువ్వేం బిగుసుకుపోవు కదరా, ఫ్రీగానే ఉంటావు కదరా, స్వతంత్రంగా అన్నీ మాట్లాడతావు కదరా, అట్లనే మాట్లాడబెట్టా నాతోనే అంటాడు. సహవాసం
ఈ విధానంలో మనం దేవునితో సాంగత్యం చేయటం నేర్చుకుంటే మనం ఆయన్ని వదిలి అసలు ఉండలేం. అర్థమైందా? ఆ విధంగా దేవునితో స్నేహం ఏర్పరచుకుంటేనే 40 రోజులు మోషే గడపగలిగింది దేవుడితో. అచ్చంగా మోకాళ్ళని ప్రార్థనే చేస్తూ ఉంటే 40 రోజులకి పాప ఇక మోషేని పడేసి కాళ్ళు లాగి చేతులు లాగి, అవునా అసలు వస్తాయా 40 రోజులు అలానే ఉంటే? మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ ఆయనతో కూర్చున్నాడు. ఇక ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడు ప్రశాంతంగా. యేసయ్య చేసింది కూడా అంతే. సాయంత్రం అయ్యేసరికి ఒలీవల కొండకు వెళ్ళి కూర్చుంటాడు. కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు తండ్రితో. తండ్రి అని మాట్లాడండి దేవునితో ప్రశాంతంగా. కొంచెం ఏకాంతం దొరికినా వెళ్ళిపోండి ఆయనతో, ఆయన దగ్గరికి వెళ్ళిపోండి. ఆంగనే మోకాళ్ళు వేసి కళ్ళు మూసే అనే పరిస్థితి కాదు. నిలబడి కళ్ళు తెరిచైనా సరే దేవునితో మాట్లాడు నువ్వు. అది కూడా యేసయ్య చూపిన మాదిరే. ఆయన కనులెత్తి తండ్రికి కృతజ్ఞతలు చెప్పి లాజరు బయటికి రమ్మంటే లాజరు వచ్చాడని ఉంది. కళ్ళు మూసన్నాడా, కళ్ళు తెరచన్నాడా? ఆకాశం వైపు కనులెత్తి దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అవునా? ఆయన కనులెత్తి పిలిచిందని, కళ్ళు మూసి పిలిచిందని లేదు, నిలిచి అన్నాడు, నిలబడి. కాబట్టి యాంత్రికంగా చేయకండి, దేవునితో స్నేహం నేర్చుకోండి, సహవాసం నేర్చుకోండి, దేవునితో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోండి. దానివల్ల ఏమేమి జరుగుతాయంటే, నెంబర్ 1, ఆయనతో చనువు ఏర్పడుతుంది, స్వతంత్రం. ఇక మనకి అది బానిసలాగా ఉండదు, ఇక ఏదో అప్పచెప్పి వెళ్ళిపోవాలి పరిగెత్తుదామన్న ఫీలింగ్ ఉండదు. ఆయన సహవాసంలో నుంచి ఎవరన్నా పిలిస్తే మహా చిరాగ్గా ఉంటుంది. ఆయన దగ్గర నుంచి ఎవరైనా పిలిస్తే వాళ్ళ తన్నాలనిపించింది. ఇక అంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది దేవునితో గడపటం నేర్చుకుంటే. చూడండి, అట్లా సాధన చేసి చూడండి ఎట్లా ఉంటుందో. అసలు ఆ మజానే వేరు. ఇక ఎట్లా ఉంటుందంటే ఇంక నీకు ఎవరు పట్టరు. కొంచెం ఖాళీ దొరికినా సరే వెళ్ళిపోదాం ఆయన దగ్గర కూర్చుందాం అనిపిస్తుంది. అంత నింపుదల. నిజంగా నాకున్న అలవాటు అదే. కొంచెం అవకాశం దొరికినా ఇంకే ప్రజలు ప్రశాంతంగా ఉందంటే పోయి ప్రశాంతంగా ఆయనతో కూర్చుంటా. అలాగని అచ్చంగా ఆయన దగ్గర కూర్చొని సేవ మానేను. ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయన పక్షంగా వచ్చి దేవుని పరిచర్య కూడా జరిగించాలి. 2 చేస్తా. చనువు ఏర్పడింది. 2వది, రహస్యములేవి ఉండవు, అన్నీ చెప్పేస్తాడు నీకు. ఆయన స్నేహంలో చెప్పేస్తాడు. నోవా, నువ్వు నాతో స్నేహంలో ఉన్నావు, ఇదిగో ఇలా జలప్రళయం రాబోతుందని చెప్పాడు. ఎలియా, నువ్వు నాతో సహవాసం చేస్తున్నావు, నీకోసం అగ్ని రథాలు గుర్రాలు పంపిస్తున్నా, అగ్ని రథాన్ని పంపిస్తున్నా, ఎక్కువ వచ్చేసాయి చెప్పాడు కాబట్టే వెళ్ళి లైన్లో ఉన్నాడు అక్కడ. అవునా? అబ్రాహ్మ, ఇదిగో ఇలా జరగబోతుంది. లోతు, ఇలా జరగబోతుంది. ఎవరైతే ఆయన సహవాసంలో ఉన్నారో వాళ్ళకి ఏది దాచిపెట్టలేదట. యేసయ్య చెప్తున్నాడు, నా స్నేహితులు అని మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నానంటే, మిమ్మల్ని స్నేహితులుగా స్వీకరించి మీకు మరుగు చేయక అన్నీ బయలుపరిచితిని కనుక మీరు నా స్నేహితులు అన్నాడు. కాబట్టి మీరందరూ కూడా దాసులు స్థాయిలోనే ఆగిపోకుండా ఆయనతో స్నేహితుల స్థాయికి ఎదగాలని, నిజమైన స్నేహితుడు ఎవరో గుర్తుపట్టి మీరు జాగ్రత్త పడాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్కి మన రహస్యం చెప్పినా బయట పెట్టే అవకాశం ఉండొచ్చు, కానీ ఆయనకి మన రహస్యం చెబితే పొర్రపాటును కూడా బయట పెట్టడు ఆయన. ఫ్రెండ్ను నమ్మి వాడితో వెళితే వాడు మనల్ని నయవంచన చేసే అవకాశం ఉందేమో, కానీ యేసుని నమ్మి మనం అడిగేస్తే ఆయన ప్రాకారమే కాపాడుకుంటాడు. ఏ ఫ్రెండ్ అయినా కాసేపు మనల్ని గుర్తు చేసుకున్న తర్వాత అయినా మనల్ని మర్చిపోతాడేమో, కానీ ఈ స్నేహితుడు ఎన్నడూ మర్చిపోడు. అసలు మర్చిపోతే కదా, మర్చిపోడు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు స్నేహితులు కూడా మన సమస్యలను చూసి విసుగు చెంది, మన కన్నీళ్లు చూసి అబ్బా ఆపరా నీ సోది అనొచ్చేమో, కానీ ఈ స్నేహితుని దగ్గర నువ్వు ఎంత వేదననైనా వెళ్ళబోయొచ్చు,
ఆయన నిన్ను కౌగిట్లోకి చేర్చుకొని ఓదారుస్తాడు.